క్రైస్తవ వివాహం దేవుని సంఘము సమక్షంలో వాక్యాన్ని చెబుతూ, వాక్యాన్ని చెప్పిస్తూ వివాహం జరిపించటం అనేది ఒక పద్ధతి. ఇది ఎందుకు ప్రవేశపెట్టారో వాక్యం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. యవనంలోనికి వచ్చిన కుమారుడు, కుమార్తె వయసుకు వచ్చారు కనుక వివాహం చేయాలి అనుకున్నవారు లోకపరంగా ఆలోచించారు. కానీ పరమందున్న తండ్రి దేవుడు ఇద్దరిని జతపరచాలి అన్న ఉద్దేశం దేని కొరకు చేశాడు అన్నది ఒకసారి బైబిల్లో తెరచి మనం ఆలోచిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రారంభంలో ఈ సృష్టిలో తొలి మానవుడైన ఆదామును పుట్టించిన తర్వాత దేవుడు మాట్లాడిన మాట ఒకటి 18వ వచనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఈ సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు, ఆయన ఈ సృష్టిని అంతా కలిగించిన తర్వాత మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 6 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత ఈ సృష్టిని అనుభవించడానికి యజమాని తన కుమారుడుగా ఈ భూమి మీద మొట్టమొదటి మనిషికి జన్మనిచ్చాడు. ఆయన పేరే ఆదాము. ఈ ఆదాము ఒక్కడు ఉంటే దేవుడి సంకల్పం నెరవేరదు. ఏంటి దేవుడి సంకల్పం అంటే, నేను తయారు చేసిన ఈ సృష్టి, ఈ భూమండలం అంతా కూడా నా పిల్లలతో నిండిపోవాలి అన్నది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో భాగమే ఇప్పుడు మీరు చదువుతున్న వచనం, 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. చూడండి, నరుడు ఒక్కడిగా ఉండటం మంచిది కాదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒక రకంగా నరుడికి మంచిది కాదు, నరుడిని కన్నా లేదా నరుడిని పుట్టించిన దేవుడి సంకల్పానికి మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండకూడదు, ఇద్దరిగా ఉండాలి, ఫలించాలి, ఈ భూమండలం అంతా తన పిల్లలతో నిండాలి. అందుకనే దేవుడు ఈ వివాహ వ్యవస్థ ద్వారా యవనానికి వచ్చిన బిడ్డలిద్దరిని జతపరిచి కుటుంబంగా చేసి భూమండలం అంతా కూడా తన పిల్లలతో నిండాలి అన్నది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో భాగమే ఈరోజు మనం చూస్తున్న ఈ వివాహం, ఈ భూమి మీద నరులందరూ చేసుకుంటున్న వివాహాలు. మీరు ప్రపంచంలో ఎవరినైనా అడగండి, వివాహం చేసుకోవాలి అని ఎవరు నిర్ణయించారని అడగండి, ఎవరు ప్రవేశపెట్టారని అడగండి. ఎవరినైనా ఒక జంటను అడిగారనుకోండి, మీకు ఎవరు చెప్పారంటే మా అమ్మనాన్నలు పెళ్లి చేశారంటారు. వాళ్ళని అడగండి, మా అమ్మనాన్నలు చేశారంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళ అమ్మనాన్నలు. ఇంతకీ నరులు వివాహం చేసుకోవాలి అని భూమి మీద మనుషులకి ఎవరు చెప్పారు? ఈ పద్ధతి ఎవరు ప్రవేశపెట్టారు? వివాహంగా యవ్వనంలోనికి వచ్చిన కుమారుడు, కుమార్తె ఏకమై ఒక కుటుంబమై పిల్లల్ని కనాలి అన్న ఈ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు అని మీరు ఆలోచిస్తే బైబిల్లో దేవుడే దీనిని ప్రారంభించినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే వివాహము దేవుడు సంకల్పించింది, దేవుడు నిర్ణయించింది, దేవుడు ప్రవేశపెట్టింది అని మనకు అర్థమవుతుంది. కనుక బైబిల్లోనికి వెళితే వివాహాన్ని ప్రవేశపెట్టిన దేవుడే వివాహాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు అన్న సంగతి చెప్తాడు. మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు, మన సంకల్పం వేరు. కానీ వివాహాన్ని ప్రవేశపెట్టిన దేవుడే ఎందుకు ప్రవేశపెట్టాడు అన్నది దేవుడు చెబుతాడు. బైబిల్ ఇప్పుడు మరి చదువుకున్న మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, మంచిది కాదు. ఏంటండి ఒంటరిగా ఉంటే జరిగే ప్రమాదాలు అంటే, ఒకసారి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. బైబిల్లో దేవుడు ఎన్ని మాటలు రాస్తున్నాడో మీరు ఆలోచించాలి. నూతనంగా వింటున్న వారు, బైబిల్లో వివాహానికి సంబంధించి ఇన్ని మాటలు ఉంటాయా? వివాహం గురించి ఇంత స్పష్టంగా బైబిల్లో దేవుడు రాయించాడా అంటే రాయించాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఏమంటే ఇద్దరూ కష్టపడితే ఉభయులకు ఏం కలుగుతుందట? మంచి ఫలము కలుగును అన్నాడు. ఏమంటే ఇక్కడ ఇద్దరి కష్టం అనగానే చాలామంది ఈ రెఫరెన్స్ని చూసి చాలామంది ఏం చెప్పారంటే, ఇద్దరూ కష్టపడితే వాళ్ళు సుఖంగా ఉంటారండి అంటారు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటారు అన్నారు. ఇక్కడ చెప్తున్నది ఉద్యోగాల గురించో వ్యాపారాల గురించో కాదు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును అంటే భూమి మీద నరుడిని దేవుడు చేసింది తన పని చేస్తామని, తన కొరకు ఉపయోగపడతామని, తన మహిమకు కీర్తి తీసుకుని వస్తామని, దేవుడెవరో ఈ ప్రపంచానికి చెబుతామని,
సృష్టికర్త అయిన ఎవరో ఈ జీవితకాలంలో కనుక్కొని ఆయన కొరకు బ్రతుకుతామని జన్మించాడు, దేవుని పని చేస్తామని. ఆ దేవుని పని నరుడు ఒక్కడిగా చేయలేడు, ఒంటరిగా చేయలేడు. ఆదాముకు అవ్వను తయారు చేసింది దేవుడు దేనికి అంటే వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయాలి. అంటే ఆల్రెడీ అప్పటికే మొట్టమొదటి మనిషి అయిన ఆదాము దేవుడి పనిలో ఉంటే దేవుని పని చేయడానికి సహకారిగా అవ్వమ్మను తయారు చేశాడు. ఇద్దరు కలిసి దేవుడు పని చేయాలి. ఇద్దరిని జతపరిచింది దేవుడికి పిల్లల్ని కనటం కోసం. ఇద్దరిని జతపరిచేది ఇద్దరి ఆలోచనలు ఒకటి చేసి ఏకం చేసుకుని వాళ్ళిద్దరిని కన్న పరలోకపు తండ్రికి మహిమ కీర్తి తీసుకొని వచ్చే పనులు వారిద్దరూ ఏకమై చేస్తారు అని దేవుడు ఇద్దరిని జతపరుస్తాడు. ఏమంటే ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు వస్తాయి, పాపపు ఆలోచనలు వస్తాయి. సలహా చెప్పేవారు మనకు లేకపోతే మనం చేసేదంతా రైట్ అనిపిస్తుంది. అంతిమంగా ఒంటరిగా ఉన్నవాడు తప్పులోనో నేరంలోనో పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కిందకి వెళ్ళే జరిగి చెప్తాడు ఇక్కడే 9వ వచనంలో తర్వాత మాట, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎవరికి మేలు అంటే ఒకరికి ఒకరికి మేలు. ఇద్దరు కూడి ఉండటం మేలు. ఏంటి జరిగే మేలు? తర్వాత మాట చెప్తున్నాడు 10వ వచనంలో, వారు పడిపోయినను ఒకడు తన తోడివాణిని లేవనెత్తును అన్నాడు. చూడండి, భర్త పడిపోతే భార్య లేవనెత్తాలి. మీరు ఈ తప్పు ఎందుకు చేస్తున్నారు, ఇది పాపం కదా, దైవ విరుద్ధమైన కార్యక్రమం కదా, న్యాయబద్ధమైనది కాదు కదా, ఇది ఈ తప్పులో ఈ పాపంలో మీరు ఎందుకు పడిపోయారు అని భర్త పడిపోతే భార్య లేవనెత్తాలి, భార్య పడిపోతే భర్త లేవనెత్తాలి. పాపంలో పడిపోయిన వారు పడిపోకుండా ఒకరినొకరు కాచుకోవడానికే వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మనం బైబిల్లో దేవుడు చెప్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులుగా మనం ఆలోచిస్తే దేవుడు ఈ భూమి మీదకి మనుషులు పంపించింది, వివాహాన్ని జరిపిస్తున్నది తన కొరకు మనుషులు బ్రతుకుతారు అని, ఒకరినొకరు పాపంలో పడిపోకుండా, నేరంలో పడిపోకుండా, తప్పుడు పనుల్లో పడిపోకుండా ఒకరిని ఒకరు కాచుకుంటారు అని ఈ ఉద్దేశంతో మనుషులకు దేవుడు వివాహాన్ని జరిపిస్తున్నాడు. కనుక ఇది బైబిల్లో దేవుడు మనకి చెప్పిన మాట, బైబిల్లో దేవుడు రాయించిన మాట. ఈ మాటలో మీరు మనసులో పెట్టుకోండి, మదిలో పెట్టుకోండి. ఒక్క మాట బైబిల్లో చూసి ముగిద్దాం, ఎందుకంటే వివాహం ఆలస్యమైంది. తర్వాత దైవజనులు మరలా కొన్ని వాక్యాలు చెప్పి మీకు వివాహాన్ని చక్కగా జరిపిస్తారు కనుక ఒక మాట చివరిగా చదువుదాము. ప్రసంగి గ్రంథం చదివారు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 7వ అధ్యాయం ఒక్కసారి ఒక మాట చదువుదాం. 13 నుంచి చదువుదాం, 12 నుంచి కానీ 12 నుంచి 13 నుంచి చదువుదాం. 13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యజింపకూడదు. చూసారా, అవిశ్వాసి బాలేడు, పాపం చేస్తున్నాడు, అలాగని అతను విడిచిపెట్టకూడదట. విడిచిపెట్టొద్దు అంటున్నాడు. చూసారా, భార్య భర్తల బంధం ఎంత పటిష్టమైనదో, ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత బలంగా ఉండాలో చెప్తున్నాడు. విడిచిపెట్టకూడదట. తర్వాత మాట చూడండి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, భార్య భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఒకరిని ఒకరు పరిశుద్ధపరచుకోవాలి, ఒకరిని ఒకరు కాపాడుకోవాలి, ఒకరినొకరు కాచుకోవాలి. వివాహ బంధం ఎంత గొప్పగా దేవుడు చెప్తున్నాడో చూడండి. ఇద్దరిని జతపరిచిందట, ఒకరు నేరంలో ఒకరు పాపంలో పడిపోకుండా ఒకరినొకరు కాచుకోవడానికట, బాగు చేసుకోవడానికట, పరిశుద్ధపరచుకోవడానికట. ఇద్దరు పరిశుద్ధంగా బ్రతికి ఇద్దరిని జతపరిచిన దేవుడిని పరిశుద్ధపరచడానికే పరిశుద్ధ వివాహం.